నిర్దోషంగా మనం ఉండాలా, నిష్కళంకంగా మనం ఉండాలా. నిర్దోషమైనటువంటి దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మనము, ఆయన రక్తములో కడగబడినటువంటి బిడ్డలం మనము. నిర్దోషమైన నిష్కళంకమైన ఎటువంటి మలినము, మరక, డాగు, మచ్చ ఏది లేనటువంటి నిర్దోషమైనటువంటి రక్తముతో, గొర్రె పిల్ల రక్తముతో కడగబడినటువంటి మనము నిర్దోషంగా ఉండాలా. నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే వీటన్నిటిని కూడా మనం విసర్జించాలా, వీటన్నిటిని కూడా మనము మానుకోవాలా. వాటిని మాని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తామో దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడగలము. ఆయన ఆలయములో ఆయన సన్నిధిని మనము అనుభవించగలము.